హాయ్ హలో నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం ఒక మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో ఏంటండి ఇంత రష్ ఉంది, అసలు ఎంత చూసినా కూడా లైన్ ఎండ్ అవ్వట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? సో మీరు అనుకోవచ్చు అసలు ఎందుకు ఇంత రష్ ఉంది, ఏం జరుగుతుంది అక్కడ అని. సో ఇక్కడ వరాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ డేట్స్ వచ్చేసి 6th జూలై నుంచి మనకి 14 జూలై వరకు ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి కొత్తపేట ఆర్కేపురం కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉందన్నమాట. మనకి ఈజీగా లొకేషన్ దొరుకుతుంది. శ్రీ వరాహి ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ అంటే ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి అంట. మీకు ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా కూడా, లైక్ సంతానం ఇష్యూ ఉన్నా కూడా, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అమ్మవారి దగ్గర చెప్పుకుంటే మీకు తీరుతాయి అని నమ్మకము. అంతేకాకుండా నేను విన్నాను కూడా ఇక్కడ లైక్ ఒక 30 years నుంచి సాల్వ్ అవ్వని ల్యాండ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయ్యాయి. చాలామందికి మంచిగా జరిగిందని చెప్తున్నారు. సో టెంపుల్ వైబ్స్ అయితే చాలా హై ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వరాహి అమ్మవారి టెంపుల్, ఇంకొకటి ప్రత్యంగి పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. అమ్మవారు అంటే ఎంత నమ్మకం అని అంటే అసలు గుడి ద్వారాలు ఓపెన్ కాకముందు నుంచే గుడి దగ్గర లైన్ స్టార్ట్ అయిపోయిందనమాట. అంతేకాకుండా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, బయట ఎవరితోనన్నా గొడవలు ఉన్నా కూడా అన్నీ సాల్వ్ అయిపోతాయని చెప్తున్నారు ఇక్కడ. వారాహి అమ్మవారు అని అంటే వరాహస్వామి ప్లస్ లక్ష్మీ అమ్మవారు అనమాట. సో ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట. డైలీ ప్రత్యేక పూజలు అవుతుంటాయి, అమ్మవారికి అభిషేకాలు అవుతుంటాయి అన్నమాట. అండ్ లాస్ట్ డేట్స్ వచ్చేసి 8th డే అయితే అమ్మవారికి నవధాన్యాలతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా 9th డే లాస్ట్ డే కాబట్టి అమ్మవారి పల్లకి ఊరేగింపు కూడా జరుగుతుందన్నమాట. సో ఎవరైనా పల్లకి చూసినా కూడా చాలా అదృష్టవంతులని భావిస్తారనమాట. అండ్ చాలా పుణ్యం కూడా దక్కుతుంది. అండ్ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయని నమ్మకం అండి ఇక్కడ. అంతేకాకుండా చూస్తున్నట్లయితే మనకి శరభేశ్వర స్వామి కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ జనాలు అయితే తండోపతండాలుగా వచ్చి శరభ శరభ అన్నట్టు అరుస్తూ ఉంటారనమాట. ఇది కొత్తపేట దిల్సుఖ్ నగర్లో ఉందండి. చాలామందికి తెలీదు అమ్మవారు ఇక్కడ ఉంటున్నారు అని. సో అంతేకాకుండా మనకి కాశీలో కూడా సేమ్ అమ్మవారు ఇలానే ఉంటారనమాట. కాకపోతే అమ్మవారిని మనం ప్రత్యేకంగా చూడలేము. అండ్ ఓన్లీ 2 holes ఉంటాయి, అక్కడ నుంచి చూడగలుగుతాం అనమాట. అండ్ అది కూడా టైమింగ్స్ ఈవినింగ్ 5 లోపే చూడవచ్చు. సో కానీ మనం హైదరాబాద్లో అయితే అమ్మవారిని ప్రత్యేకంగా మంచిగా చూసుకోవచ్చు అనమాట, మంచి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ లలిత త్రిపుర అమ్మవారు, కాలభైరవ స్వామి కూడా ఉన్నారనమాట. అంతేకాకుండా అమ్మవారికి ఎర్రమిరపకాయల దండ కూడా వేస్తున్నారండి ఇక్కడ. కానీ రష్ అయితే మామూలుగా లేదనమాట. సో ఇప్పుడు వరాహ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది, ఎలాగో అలాగా చాలా లైన్లో ఉంది కాబట్టి మేము ఫస్ట్ వరాహ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసాము. నెక్స్ట్ శ్రీ ప్రత్యంగిరి పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చేసామన్నమాట. అప్పటి వరకే కూడా లైన్ చాలా అయిపోయిందనమాట. ఈ టెంపుల్ ఎంటర్ అవ్వగానే వరాహి అమ్మవారు ఉన్నారండి. అంతేకాకుండా అక్కడ వరాహి అమ్మవారి సహస్రనామాలు కూడా జరుగుతున్నాయి. కొంచెం ముందు వెళ్ళంగానే అక్కడ మనకి శ్రీ రాధాకృష్ణుల దర్శనం కూడా అవుతుందండి. అండ్ ఇంకా ముందు కొంచెం వెళ్తే ఇంకా మనకి ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి దర్శనం ఇస్తారనమాట. సో మేమైతే ఎంటర్ అవ్వగానే ఇక్కడ అందరు డివోటీస్ ఉండి వరాహి అమ్మవారి పాటలు పాడుతున్నారు ఎంతో చక్కగా. గుడిలో మాత్రం చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి. సో ఒకవేళ మీరు గుడికి రావాలి అనుకుంటే మాత్రం ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే బెటర్, ఆర్ఎల్స్ ఆటోలో కూడా డైరెక్ట్ వచ్చేయచ్చు. ఒకవేళ మీరు మెట్రోలో రావాలి అని అనుకుంటే నాగోల్ మెట్రో స్టేషన్ కొంచెం దగ్గరలో ఉందన్నమాట. సో చూసుకొని రండి. బట్ పక్కా విజిట్ చేయండి మీరు టెంపుల్ అయితే. మీకు ఏ సమస్యలు ఉన్నా పోతే, అంతేకాకుండా చాలా చాలా పీస్ఫుల్ ఉంటుందన్నమాట. సో మీరు కనుక ఆల్రెడీ టెంపుల్ విజిట్ అయినట్టయితే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టెంపుల్ విజిట్ చేయాలో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో అంటిల్ దట్ బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ అందరికీ. ఇట్లు మీ మినీ లాగ్స్.